పాపం తెలియక యాక్సిడెంటల్‌గా చిన్నప్పుడు వేడి నీళ్ళు పడ్డమో, లేకపోతే మంటను పట్టుకోవడం ఇలాంటివి చేసుంటారు. వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవి అంటే బర్న్స్ ఏవైతే ఉన్నాయో, అవి కంప్లీట్‌గా మనం స్కిన్ నుండి తొలగించొచ్చా? చిన్నప్పుడు జనరల్‌గా ఏంటంటే స్కిన్ అన్నది కాంట్రాక్టెడ్ స్టేట్‌లో ఉంటుందండి. ఇప్పుడు యంగ్ చిల్డ్రన్ ఎప్పుడైనా వేడి పాలు పడడము, హ్మ్. నీళ్లు పడడం, టీ పడడం ఇలాంటివి కామన్‌గా వస్తుంటాయి. సో, అది సర్టెన్ ఇమ్మీడియేట్ బర్న్ అవ్వగానే మనం 6-8 వీక్స్‌లో దానికి ఇమ్మీడియేట్ కేర్ ఏదైతే కొల్లాజెన్ డ్రెస్సింగ్స్ కానియండి, హెపారిన్ స్ప్రేస్ కానియండి, హ్మ్. దానికి సంబంధించిన ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ జెల్స్ లాంటివి, హ్మ్. ఇలాంటి ఆధునికమైన పరిష్కారాలు చాలా ఉన్నాయి. సో, టైమ్‌లీ వెన్ వి టేక్ ద ట్రీట్మెంట్ జనరల్లీ ఇట్ డజంట్ స్కార్. ఓకే. So when it is not treated properly and it is exposed to sunlight హ్మ్. and time has progressed, then slowly the scar tissue అన్నది అక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో వాళ్ళు ఏంటంటే యాజ్ ద ఏజ్ ఆ స్కిన్ స్ట్రక్చర్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆ స్కార్ కూడా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందనమాట. ఓకే. సో ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ ఇలాంటి వాటికి ఏంటంటే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ మనం యూఎస్ఎఫ్డీఏ అప్రూవ్డ్ CO2 లేజర్‌తోని దానికి పరిష్కారం ఉంటుంది. సో హ్మ్. స్లోగా మనము లేజర్ సెట్టింగ్స్ ద్వారా ఆ స్కార్‌ని 70-80% వరకి ఫేడ్ చేయొచ్చు. హుహు. More than that, it is fine. But normally we can take it as 80%.